హాయ్ ఫ్రెండ్స్. సో, ఇప్పుడైతే మనమైతే మీరైతే కొత్తగా అంటే లోగో అనేది క్రియేట్ అయితే చేసుకోవాలనుకుంటే మాత్రం మీ ఛానల్‌కి సంబంధించింది అంటే లోగో అయితే ఫ్రీగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. దానికోసం అయితే ఇక్కడ చూడండి. మనమైతే ఎండీఎం గేమింగ్ అయితే పెట్టేసినాం కదా! మనమైతే ఒక లోగోస్ అనేది మీకైతే ఇమేజెస్ అయితే ఇట్లా ఉంటాయి చూడండి. మనం అంటే బ్యాక్‌గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటివి కావాలంటే ఇలాంటివి కావచ్చు. మీకు ఈ స్టైల్‌లో అంటే ఏ స్టైల్ అయినా పర్లేదు. కాకపోతే ఫ్రీగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మీ ఛానల్‌కు ఒక సింపుల్ లోగో అనేది ఫ్రీగా అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎట్లా ఏ విధంగా అనేది నేనైతే చెప్తాను. ఒక సింపుల్ యాప్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఆ యాప్ వచ్చేసి అయితే ఇక్కడ మీకు ఏఐ లోగో అయితే ఉంటది. ఏఐ మాత్రమే క్రియేట్ చేసి ఇస్తది. అది కూడా నేనిప్పుడు చూపిస్తా. ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సో, ఇక్కడ ఏఐకి సంబంధించింది. మీరు చూడొచ్చు. ఇక్కడ కంటిన్యూ అనేదైతే ప్రెస్ చేయండి. కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనేది చూపిస్తది. సో, ఇక్కడ, ఇక్కడ మీరు ఎక్కడైతే మీరైతే మీ పేరు ఇవ్వాలనుకుంటున్నారో, మీరు ఏదైతే మెన్షన్ చేయాలనుకున్నారో అదైతే మెన్షన్ చేయండి. ఇక్కడ నేనైతే ఎంజీఎం అని చెప్పి ఇక్కడ నేనైతే నా ఛానల్ లోగో అయితే ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించిందైతే ఇక్కడ నేనొక మాస్కాట్ అని చెప్పి ఇక్కడ ఉన్నది కదా! ఒక బ్రాండ్ అనేది మీరు ఏదైనా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారనుకోండి. అదైతే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫ్రీ అనేది అంటే ఏంటి అనంటే అన్‌లిమిటెడ్ ఫ్రీగా అయితే ఉండదు. ఒక్కటి మాత్రమే లోగో అనేది వస్తది. కానీ మీకు అన్‌లిమిటెడ్ ఫ్రీగా అయితే నేను చెప్పబోయేది పూర్తి వీడియో అయితే చూడండి. మీకైతే ఈ యాప్ ద్వారా మీరు అన్‌లిమిటెడ్‌గా అయితే ఫ్రీగా అయితే లోగోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లోగోస్ అనేది క్రియేట్ చేసుకున్నారు కదా అని చెప్పి ఎప్పటికీ లోగోస్ అయితే మారవకండి. మీ ఛానల్ అనేది ఒక లోగో అనేది ఫిక్స్ చేసి పెట్టుకో ఫిక్స్ చేసి పెట్టుకోండి అంతే. మాటి మాటికి చేంజ్ చేసిరనుకోండి. మీ సబ్‌స్క్రైబర్‌లందరూ కూడా ఇది ఎవరి ఛానల్ అనేది కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కాబట్టి మీరు లోగో అనేది పర్ఫెక్ట్‌గా ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ రౌండ్ అప్ కావాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ కింద ఇక్కడ మీరు రౌండ్ అప్ చేసుకోవచ్చు. లేకపోతే స్టార్‌లా కావాలనుకుంటుంటే మీరు స్టార్ యాంగిల్‌లో గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కలర్ కావాలంటే కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ మిన్ అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ జనరేట్ అయితే అయిపోతుంది. మీరైతే ఫ్రీగా అయితే లోగో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయితే లోగోనైతే క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఈ యాప్‌లో ఒక్క లోగో మాత్రమే ఫ్రీగా అయితే మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. కానీ నేను చెప్పబోయేది పూర్తిగా అయితే చూడండి. దాని తర్వాత మీకైతే ఈ యాప్‌లోనే మీరు అన్‌లిమిటెడ్‌గా అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరైతే ఇక్కడ మీరు చూడండి. చూడండి. ఎండిఎం గేమింగ్ అని చెప్పి మీకైతే ఇక్కడ వచ్చేసింది. ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్‌గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటది. ఫ్రీగా అయితే డౌన్‌లోడ్ ఎలాంటి లోగో అంటే ఎలాంటి వాటర్ మార్క్ కానీ ఏది ఉండదు. మనం ఇక్కడ పైన ఎడిటింగ్ అనేది ఉన్నది కదా! ఎడిటింగ్ మీదకైతే వెళ్ళిపోండి. ఎడిటింగ్ అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. టెక్స్ట్ ఉంటది. టెక్స్ట్ ఏమన్నా మార్చాలనుకుంటే మార్చుకోండి. లేదు బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయాలంటే నేను మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయాలి. అది మన ఫోటో పెట్టుకోవాలనుకున్నాం. మన ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటోస్ కింద సింబల్ ఉంటది కదా! ఫస్ట్ ఆప్షన్. లేదు ఏదైనా కలర్ ఫిలప్ చేసుకోవాలి నాకు నచ్చిన కలర్ అనుకుంటే ఇక్కడ మీరు కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లేదు. ఇందులో ఉన్నది ఏదైనా ఒక ఇమేజ్‌ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఎరేజర్‌లోకెళ్ళిపోండి. ఎరేజర్‌కెళ్ళిపోయి ఇక్కడ ఆటో ఎరేజర్ అని ఉంటది కదా! దీన్నైతే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనేది బ్లాక్ ఉన్నది కదా! మొత్తం వెళ్ళిపోతదన్నట్టు. వెళ్ళిపోయి ఏంది అనంటే ఆ ఎనకాల ఏదైతే మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేస్తున్నామో ఆ కలర్ అనేది మనకైతే ఇప్పుడైతే వస్తది చూడండి. ఆటో ఎరేజింగ్ చేసినాం కాబట్టి డైరెక్ట్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు లోగో అనేది వచ్చేసింది. ఒకవేళ లోగోలో మధ్యలో ఇప్పుడు బ్లాక్ కలర్ ఉన్నది కదా! మాన్యువల్‌గా మనం ఎరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది ఈ మనం ఫోటోను ఇలా చూడండి ఇప్పుడు మనకు కట్ అయిపోయింది. ఇలా మీరు కొంచెం నిదానంగా కట్ చేసుకోండి. ఒకవేళ ఆటో ఎరేజర్ ఏదైనా చిన్న మిస్టేక్ లాంటిది ఏదైనా చేసిందండి. ఓకే. పర్లేదు మాకు ఇది నచ్చింది అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్‌గా ఇక్కడ డౌన్‌లోడ్ అయితే చేసుకున్నారంటే మాత్రం డైరెక్ట్‌గా అయితే మీకైతే గ్యాలరీకైతే ఎళ్ళిపోతది. మీరైతే సేవ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక ఇమేజ్‌నైతే సెలెక్ట్ చేద్దాం చూడండి. మీకది ఫ్రీ అనైతే ఉంటది. ఇప్పుడు ఇంకొక ఇమేజ్‌నైతే సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మీరు వరల్డ్ మార్క్ అని ఉన్నది కదా! ఇక్కడ చూడండి మనకైతే ఇదేమడుగుతుంది ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్తుంది.
సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పని లేకుండా మీకు డైరెక్ట్‌గా మీరేం చేస్తారంటే, మీరు ఈ యాప్‌లోనే ఏం చేయాలనంటే డైరెక్ట్ యాప్‌ని ప్రెస్ చేసి పట్టుకోండి. యాప్‌ని ప్రెస్ చేసి పట్టుకుంటే గనుక మీకైతే యాప్ ఇన్ఫో అని ఉంటది. సో, అందులోకైతే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీకైతే స్టోరేజ్ ఉంటది కదా! స్టోరేజ్‌లో క్లియర్ డాటా అయితే క్లిక్ చేయండి. క్లియర్ డాటా మొత్తం దాన్ని మొత్తం క్లియర్ డాటా చేసేయండి. క్లియర్ అంటే ఇంకా మీరు యాప్‌నైతే అన్‌ఇన్‌స్టాల్ చేసి, ఇన్‌స్టాల్ చేసిన కింద అన్నట్టు మళ్ళా ఫ్రెష్‌గా అయితే ఓపెన్ చేసినట్టే. సో, ఇక్కడ మళ్ళీ మీరు ఓపెన్ చేయండి ఫ్రెష్‌గా. సో, ఇంతకుముందు ఇమేజ్ ఆల్రెడీ మన మొబైల్‌లో సేవ్ అయిపోయింది. కానీ మనకు అంతకు మించి ఒక 2, 3 లోగోస్ అయితే కావాలి అనుకుంటే మాత్రం సో, క్రియేట్ చేయండి. అంటే మీకు నచ్చింది క్రియేట్ చేసుకుంటున్నాక. సో, మళ్ళీ ఇప్పుడు మనం ఒక ఫ్రీ అనేది లోగో అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో, చూడండి మళ్ళొకటి క్రియేట్ అయితే చేస్తున్నాను. సో, ఇక్కడ నేను ఏంటి ఈ ఒకటి వర్డ్ అనేది సెలెక్ట్ చేశాను. సో, ఇక్కడ మనం సర్కిల్ మనకు సర్కిల్‌లో రావాలి. ఒక కలర్ కావాలంటే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవసరం లేదంటే అవసరం లేదు. సో, మనమైతే ఇక్కడ జనరేట్ అయితే ప్రెస్ చేసాం. చూసారు కదా! సో, ఇట్లా మీరు ఎన్ని లోగోస్ అయినా కూడా మీరు ఫ్రీగా అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఎన్ని లోగోస్ అయినా. మీరు ఎన్నైనా కూడా లోగోస్ అనేది సో, మీరు క్లియర్ డేటా చేయండి. సో, యాప్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయి క్లియర్ డేటా చేసేసిన తర్వాత మీరైతే ఈ లోగోస్ అనేది ఫ్రీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, చూడొచ్చు. ఇక్కడ చూడండి ఎంనేం గేమింగ్ అని చెప్పి మనకచ్చేసింది. అయిపోయింది. సో, దాని తర్వాత ఎడిటింగ్ అనే దాని మీదకెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీరేమన్నా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డ్రెసెస్ మీద గానియండి, ఇక్కడ చూడండి డ్రెసెస్ ఉంటది. క్యాప్ మీద కావాలంటే క్యాప్ మీద ఏసుకోవచ్చు. అంటే క్యాప్ మేకింగ్ అంటే దీని మీద కావాలంటే దేని మీదనైనా మనమైతే ఇలా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్న తర్వాత మనమైతే ఫ్రీగా అయితే ఫ్రీగా ఈ మనం ఏఐ ద్వారానైతే మనమైతే లోగోస్ అయితే ఫ్రీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. వేరేటోళ్ళు ఎవరికైనా లోగో కావాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి కూడా చేసి మనమైతే ఇవ్వచ్చు. సో, ఇమేజెస్ అనే వాట్సాప్ స్టేటస్ కానియండి, లేకపోతే వాట్సాప్‌కి సంబంధించింది, ఫేస్‌బుక్‌కి సంబంధించింది వాళ్ళ లోగో అనేది కావాలి. మాకు రెడీ చేసి ఇవ్వండి అనంటే సో, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులైతే తీసుకోవచ్చు. మీరు కొంచెం మనీ అయితే తీసుకోండి. బాగా అయితే తీసుకోకండి. చార్జెస్ అయితే చేయకండి. సో, ఫ్రీగా చేసి ఇచ్చినా కూడా సో, వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ అయితే చేయమని చెప్పండి. సో, ఇదైతే మీకైతే అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో, వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.